స్వాగతం. ఇంటెలిజెన్స్ బ్యూరో. ఆ పేరు వినగానే ఏదో తెలియని ఉత్సాహం వస్తుంది కదూ. అవునండి, ఖచ్చితంగా. ఈరోజు మనం సరిగ్గా ఆ ఇంటెలిజెన్స్ బ్యూరో అంటే ఐబీ నుంచి వచ్చిన ఒక ముఖ్యమైన ఉద్యోగ ప్రకటన గురించి లోతుగా మాట్లాడుకుందాం. మ్మ్, ఇది జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్ 2 టెక్నికల్ అంటే జేఐఓ ఐటెక్ పోస్టులకు సంబంధించిన 2025 నోటిఫికేషన్. అవును, టెక్నికల్ పోస్ట్. మన ఆధారం ఏంటంటే హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇచ్చిన అధికారిక ప్రకటన. ఈరోజు మనం ఏం చేయబోతున్నామంటే అసలు ఎవరు అర్హులు, ఎంపిక ఎలా ఉంటుంది, ఎలా అప్లై చేయాలి, ఇలాంటివన్నీ మ్మ్, వివరంగా తెలుసుకుందాం. మంచిదండి. ఎందుకంటే టెక్నికల్ స్కిల్స్ ఉండి దేశ రక్షణలో ఏదైనా చెయ్యాలి అనుకునే వాళ్లకి ఇది చాలా మంచి అవకాశం. అవును, మరి దాని గురించే వివరంగా చూద్దాం. ఖచ్చితంగా. ఇంటెలిజెన్స్ బ్యూరోలో అది టెక్నికల్ రోల్లో పనిచేయడం అంటే అది చాలా కీలకమైన బాధ్యత. నిజమే. ముఖ్యంగా ఇప్పుడు చూడండి, సైబర్ సెక్యూరిటీ, కమ్యూనికేషన్స్, డేటా అనాలిసిస్ వీటికెంత ప్రాధాన్యత ఉందో. అవును అవును. ఇలాంటి టెక్నికల్ నిపుణుల అవసరం ఐబీకి చాలా ఉంది. ఈ జియో ఐటెక్ రిక్రూట్మెంట్ కూడా దానిలో భాగమే అన్నమాట. అంటే ఇది కేవలం ఉద్యోగం అనే కాకుండా ఒక బాధ్యత అని కూడా అంటున్నారు. నిస్సందేహంగా బాధ్యతాయుతమైన పాత్ర. బావుంది. సరే, మరి ముందుగా బేసిక్స్కి వద్దాం. అసలు ఈ జియో ఐటెక్ పోస్ట్ ఏంటి, దాని స్థాయి ఏంటి, జీతం గట్రా ఎలా ఉంటాయి? ఆ ఇది జనరల్ సెంట్రల్ సర్వీస్ అండి. గ్రూప్ సి కేటగిరీ కింద వస్తుంది. గ్రూప్ సి అంటే? నోటిఫికేషన్లో నాన్ గెజిటెడ్, నాన్ మినిస్టీరియల్ అని కూడా ఉంది. అవును. నాన్ గెజిటెడ్ అంటే వీళ్ల పేర్లు గెజిట్లో పబ్లిష్ అవ్వో, అంటే ఆఫీసర్ ర్యాంక్ కాదు, కానీ ప్రభుత్వంలో ముఖ్యమైన పనులు చేసేవాళ్ళనమాట, ఎగ్జిక్యూటివ్ లెవెల్. ఓకే. నాన్ మినిస్టీరియల్ అంటే డైరెక్ట్గా మినిస్ట్రీ హెడ్ క్వార్టర్స్లో కాకుండా ఫీల్డ్ ఆఫీసులు, ఇతర వింగ్స్లో పనిచేస్తారు. అర్థమైంది. మరి పే స్కేల్? పే స్కేల్ లెవెల్ 4 అండి. అంటే బేసిక్ పే సుమారుగా రూ. 25,500 నుంచి రూ. 81,100 వరకు ఉంటుంది. ఇది కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులకుండే డిఏ, హెచ్ఆర్ఏ, టీఏ అవన్నీ ఉంటాయి. అయితే నోటిఫికేషన్లో ఏదో స్పెషల్ అలవెన్సుల గురించి చెప్పారు కదా, అది కొంచెం ఆసక్తిగా ఉంది. అవును, అది చాలా ముఖ్యమైన పాయింట్. సాధారణ అలవెన్సులతో పాటు బేసిక్ పే మీద అదనంగా 20% స్పెషల్ సెక్యూరిటీ అలవెన్స్ అంటే ఎస్ఎస్ఏ వస్తుంది. 20%? అది బానే ఉంది. అవును, ఇది ఇంటెలిజెన్స్ ఏజెన్సీల్లో పనిచేసే వాళ్లకు ప్రత్యేకంగా ఇస్తారు. అంతేకాదు, సెలవు రోజుల్లో పనిచేస్తే సంవత్సరానికే ఓ 30 రోజుల వరకు క్యాష్ కాంపెన్సేషన్ కూడా ఇస్తారు. ఓ, అదా సంగతి. బావుంది. మరి ఖాళీలెన్నున్నాయన్నారు? మొత్తం 394 పోస్టులు ప్రకటించారండి. వాటిని రిజర్వేషన్ల వారీలా కూడా విభజించారు. యూఆర్ అంటే జనరల్ కేటగిరీకి 157, ఈడబ్ల్యూఎస్కి 32, ఓబీసీకి 117, ఎస్సీకి 60, ఎస్టీకి 28. 394. మంచి సంఖ్యే. అయితే ఈ నంబర్లు మారొచ్చు అని కూడా చెప్పారు నోటిఫికేషన్లో. అవసరాన్ని బట్టి పెరగొచ్చు, తగ్గొచ్చు. ఇంకో విషయం, ఇది ఆల్ ఇండియా సర్వీస్ లయబిలిటీ ఉన్న పోస్ట్. అంటే ఎంపికైన వాళ్ళు ఇండియాలో ఎక్కడ పోస్టింగ్ ఇస్తే అక్కడ పనిచేయడానికి రెడీగా ఉండాలి. సరే, జీతభత్యాలు, ఖాళీల వివరాలు బాగున్నాయి. మరి ఈ అవకాశం అందుకోవాలంటే అసలు ఎవరు అర్హులు? విద్యార్హతల దగ్గరకొద్దాం. ఇది చాలా ముఖ్యం, ఎందుకంటే టెక్నికల్ పోస్ట్ కదా. నోటిఫికేషన్ ప్రకారం 3 రకాల అర్హతలున్నాయి. వీటిలో ఏదో ఒకటి ఉండాలి. చెప్పండి. 1. ఇంజనీరింగ్లో డిప్లొమా, అది కూడా ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థ నుంచి చేసుండాలి. బ్రాంచులు కూడా స్పెసిఫిక్గా చెప్పారు: ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్, కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఐటీ, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్ లేదా కంప్యూటర్ అప్లికేషన్స్. వీటిలో ఏదో ఒక దాంట్లో డిప్లొమా. ఓకే, డిప్లొమా హోల్డర్స్. రెండోది సైన్స్లో బ్యాచిలర్ డిగ్రీ, అంటే బీఎస్సీ లాంటిది. అది కూడా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి. కానీ ఆ డిగ్రీలో ఖచ్చితంగా ఎలక్ట్రానిక్స్ గానీ, కంప్యూటర్ సైన్స్ గానీ, ఫిజిక్స్ గానీ, మ్యాథమెటిక్స్ గానీ సబ్జెక్టులుగా చదివి ఉండాలి. అంటే ప్లెయిన్ బీఎస్సీ కాకుండా ఈ సబ్జెక్టులతో ఉండాలి. అవునండి. మూడో ఆప్షన్ ఏంటంటే కంప్యూటర్ అప్లికేషన్స్లో బ్యాచిలర్ డిగ్రీ, అంటే బీసీఏ. ఇది కూడా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి. అంటే ఇంజనీరింగ్ డిప్లొమా వాళ్ళు, లేదా ఈ చెప్పిన సైన్స్ సబ్జెక్టులతో డిగ్రీ చేసిన వాళ్ళు, లేదంటే బీసీఏ వాళ్ళు, వీళ్ళందరూ అర్హులే అన్నమాట. కరెక్ట్. అయితే ఇక్కడ ఒక కండిషన్ ఉంది.
చాలా ముఖ్యమైనది. ఏమిటది? ఈ అర్హత ఏదైతే ఉందో అది అప్లికేషన్స్ క్లోజింగ్ డేట్ నాటికి, అంటే 14 సెప్టెంబర్ 2025 నాటికి వాళ్ల దగ్గర ఉండాలి. అంటే ఆ తేదీ లేదా అంతకంటే ముందే ఫైనల్ రిజల్ట్స్ వచ్చేసి పాస్ అయి ఉండాలి. ఓహో, అంటే రిజల్ట్స్ కోసం వెయిట్ చేసేవాళ్లు అప్లై చేయలేరు. అంతే. అప్పటికి పాస్ అయి సర్టిఫికెట్ లేదా మార్క్షీట్ ఉండాలన్నమాట. స్పష్టంగా ఉంది. మరి వయస్సు సంగతేంటి? ఇది కూడా చాలామందికి డౌట్ ఉంటుంది. నిజమే. వయసు కూడా క్లోజింగ్ డేట్ అంటే 14th సెప్టెంబర్ 2025 నాటికి 18 ఏళ్లు నిండి ఉండాలి, 27 ఏళ్లు దాటకూడదు. 18 నుంచి 27 మధ్య ఉండాలి. అందరికీ ఇదేనా? లేక సడలింపులేమన్నా ఉన్నాయా? సడలింపులు ఉన్నాయండి. రిజర్వేషన్ కేటగిరీల వారికి ప్రభుత్వ రూల్స్ ప్రకారం ఉంటాయి. ఎస్సీ ఎస్టీ వారికి 5 ఏళ్లు, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ వారికి 3 ఏళ్లు, అప్పర్ ఏజ్ లిమిట్లో రిలాక్సేషన్ ఉంటుంది. డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ అంటే ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్లో ఉన్న వాళ్ళకి? వాళ్ళకి కూడా ఉంది. సెంట్రల్ గవర్నమెంట్లో కనీసం 3 ఏళ్లు రెగ్యులర్ సర్వీస్ పూర్తి చేసిన సివిలియన్ ఉద్యోగులకు వాళ్ల వయసు 40 ఏళ్ల వరకు ఉన్నా పర్లేదు. 40 ఏళ్ల వరకా? అవును. కానీ ఇది పిఎస్యూల్లో అటానమస్ బాడీల్లో పనిచేసే వాళ్లకి వర్తించదు. కేవలం సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కే. ఇంకా వితంతువులు, విడాకులు తీసుకున్న మహిళలు? వాళ్ళకి కూడా ప్రత్యేక సడలింపులున్నాయి. ఒకవేళ వాళ్ళు మళ్లీ పెళ్లి చేసుకోకుండా ఉంటే యూఆర్ కేటగిరీ అయితే 35 ఏళ్ల వరకు, ఓబీసీ అయితే 38 ఏళ్ల వరకు, ఎస్సీ ఎస్టీ అయితే 40 ఏళ్ల వరకు అప్లై చేసుకోవచ్చు. ఎక్స్ సర్వీస్మెన్కి? ఎక్స్ సర్వీస్మెన్, ఈఎస్ఎంకి, ఇంకా కొన్ని స్పెసిఫైడ్ స్పోర్ట్స్లో ప్రతిభ చూపిన క్రీడాకారులకు కూడా గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. వీటన్నిటికీ సరైన సర్టిఫికెట్లు చూపించాల్సుంటుంది. ఒక ముఖ్యమైన ప్రశ్న. దివ్యాంగులు అంటే పీడబ్ల్యూబీడీస్ వీళ్ళు అప్లై చేయొచ్చా? దీనికి సమాధానం లేదు. ఈ జేఐఓఐ టెక్ పోస్ట్ చేసే పనులు వాటి స్వభావం దృష్ట్యా ఇది దివ్యాంగులకు సూట్ అవ్వదని నోటిఫికేషన్లోనే చాలా క్లియర్గా చెప్పారు. కాబట్టి వాళ్లు దీనికి అప్లై చేయకూడదు. ఓకే, ఇది గమనించాలి. సరే, అర్హతల గురించి మంచి క్లారిటీ వచ్చింది. ఇప్పుడు అర్హత ఉన్నవాళ్లు అప్లై చేశాక అసలు ఎంపికెలా చేస్తారు? పరీక్ష ఎన్ని దశల్లో ఉంటుంది? ఇదే అందరికీ మెయిన్ టెన్షన్. అవునండి, ఇది కొంచెం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. మొత్తం 3 దశలు, అంటే 3 టైర్స్ ఉంటాయి. 3 దశలా? అవేంటి? మొదటిది టైర్ 1. ఇది ఆన్లైన్ ఎగ్జామ్. అంతా ఆబ్జెక్టివ్ టైప్, మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలే, ఎంసీక్యూస్. మొత్తం 100 ప్రశ్నలు, 100 మార్కులు. టైం 2 గంటలు. సిలబస్ ఎలా ఉంటుంది? సిలబస్లో 2 భాగాలుంటాయి. 25% మార్కులు జనరల్ మెంటల్ ఎబిలిటీకి, అంటే రీజనింగ్, యాప్టిట్యూడ్ లాంటివి. మిగిలిన 75% మార్కులు వాళ్ల క్వాలిఫికేషన్కి సంబంధించిన టెక్నికల్ సబ్జెక్టుల మీద ఉంటాయి. అంటే డిప్లొమా లేదా డిగ్రీ సిలబస్ బేస్డ్ అన్నమాట. నెగటివ్ మార్కింగ్ ఉందా? ఉంది. అది చాలా ముఖ్యం. ప్రతి తప్పు సమాధానానికి పావు మార్కు కట్ చేస్తారు. ఆన్సర్ చేయకపోతే మార్కులు పోవు. ఓకే, ఇది టైర్ 1. తర్వాత? టైర్ 1లో క్వాలిఫై అయిన వాళ్లకి టైర్ 2 ఉంటుంది. ఇది స్కిల్ టెస్ట్. దీనికి 30 మార్కులు. ఇది ప్రాక్టికల్ బేస్డ్గా ఉంటుంది. అంటే వాళ్ళ టెక్నికల్ స్కిల్స్ని టెస్ట్ చేస్తారు. జాబ్ ప్రొఫైల్కి తగ్గట్టుగా ఉంటుంది. ఆ తర్వాత టియర్ 3. ఇది ఇంటర్వ్యూ లేదా పర్సనాలిటీ టెస్ట్. దీనికి 20 మార్కులు. ఇందులో క్యాండిడేట్ పర్సనాలిటీ, కమ్యూనికేషన్ స్కిల్స్, ఆ జాబ్కి ఎంత సూటబుల్ అనేది చూస్తారు. అంటే మొత్తం 3 స్టేజులు దాటాలి. మరి ఫైనల్ సెలక్షన్ ఎలా చేస్తారు? కేవలం ఇంటర్వ్యూ మార్కుల బేసిస్ మీద? లేదు, అలా కాదు. ముందు టియర్ 1 ఎగ్జామ్ రాస్తారు కదా. అవును. అందులో మినిమం కట్ ఆఫ్ మార్కులు రావాలి. యూఆర్ఈడబ్ల్యూఎస్కి 35, ఓబీసీకి 34, ఎస్సీ ఎస్టీకి 33 మార్కులు అని పెట్టారు. కానీ అవి జస్ట్ మినిమం మార్కులు. అంటే అవి వస్తే సరిపోతుందా? సరిపోదు. కాంపిటీషన్ బట్టి అసలు కట్ ఆఫ్ ఇంకా ఎక్కువ ఉంటుంది. టియర్ 1లో వచ్చిన మార్కుల ఆధారంగా ఖాళీలకు సుమారు 5 రెట్లు మందిని టియర్ 2కి, టియర్ 3కి కలిపి షార్ట్ లిస్ట్ చేస్తారు. మార్కులను నార్మలైజ్ చేసే అవకాశం కూడా ఉంది. అంటే టియర్ 1 స్కోర్ చాలా ముఖ్యమన్నమాట. చాలా ముఖ్యం. ఎందుకంటే ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎలా తయారు చేస్తారంటే టియర్ 1, టియర్ 2, టియర్ 3 ఈ మూడింటిలో వచ్చిన మొత్తం మార్కులను కలిపి ర్యాంకులిస్తారు. ఓ, అంటే 3 మార్కులు కలుపుతారా? అవునండి. కంబైన్డ్ పర్ఫార్మెన్స్ ఆధారంగా ఫైనల్ సెలక్షన్ ఉంటుంది. అందుకే టియర్ 1ని లైట్ తీసుకోకూడదు. ఒకవేళ ఇద్దరికి సేమ్ మార్కులొస్తే? మంచి ప్రశ్న. టై బ్రేకింగ్ రూల్స్ కూడా పెట్టారు. ముందు టియర్ 1 మార్కులు చూస్తారు. అదీ సేముంటే టియర్ 2, అదీ సేముంటే టియర్ 3 మార్కులు చూస్తారు.
ఇంకా టై ఉంటే వయసులో ఎవరు పెద్దయితే వాళ్లకి ప్రిఫరెన్స్. అప్పటికి టై అయితే పేరులో ఆల్ఫబెటికల్ ఆర్డర్ చూస్తారు. చాలా డీటెయిల్డ్గా ఉంది ప్రాసెస్. సరే, ఈ 3 దశలు అయిపోయి మెరిట్ లిస్ట్లో పేరు వచ్చాక ఇంకా ఏమైనా ఉంటుందా? ఉంటుందండి. ఫైనల్ లిస్ట్లో పేరున్నా అపాయింట్మెంట్ రావాలంటే ఇంకా 2 స్టెప్స్ ఉన్నాయి. ఒకటి క్యారెక్టర్ అండ్ యాంటిసిడెంట్స్ వెరిఫికేషన్, అంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తారు. రెండోది మెడికల్ ఎగ్జామినేషన్. ఇవి 2 సక్సెస్ఫుల్గా పూర్తయితేనే జాబ్ కన్ఫర్మ్ అవుతుంది. మొదట్లో టెంపరరీ బేసిస్ మీదే తీసుకుంటారు. వెయిటింగ్ లిస్ట్ కూడా ఉంటుందా? ఆ అవకాశం ఉందని నోటిఫికేషన్లో చెప్పారు. భవిష్యత్తులో అవసరం పడితే వెయిటింగ్ లిస్ట్ నుంచి కూడా తీసుకునే ఛాన్స్ ఉంది. అద్భుతం. ఎంపిక ప్రక్రియ గురించి చాలా క్లియర్గా చెప్పారు. ఇక అందరికీ ముఖ్యమైనది అప్లికేషన్ ప్రాసెస్. ఎలా అప్లై చేయాలి, ఎప్పటిలోగా చేయాలి, ఏమేం డాక్యుమెంట్లు కావాలి? దరఖాస్తు చేయడం అంతా ఆన్లైన్లోనే అండి. 2 వెబ్సైట్స్ ఇచ్చారు. ఒకటి MHA వెబ్సైట్ www.mha.gov.in, రెండోది NCS పోర్టల్ www.ncs.gov.in. ఈ రెండింటి ద్వారానే అప్లై చేయాలి, వేరే పద్ధతి లేదు. NCS పోర్టల్ అంటే? అది నేషనల్ కెరియర్ సర్వీస్ పోర్టల్. గవర్నమెంట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ కోసం సెంట్రల్ గవర్నమెంట్ మెయింటైన్ చేసే పోర్టల్. ఓకే. మరి తేదీలు? ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? ఇది చాలా ముఖ్యం కదా. అవునండి, తేదీలు మిస్ అవ్వకూడదు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయ్యేది 23 ఆగస్ట్ 2025. ఆన్లైన్లో అప్లై చేయడానికి, ఫీజు కట్టడానికి లాస్ట్ డేట్ 14th సెప్టెంబర్ 2025. అది కూడా రాత్రి 11:59 వరకు టైం ఉంది. ఒకవేళ ఆఫ్లైన్లో ఫీజు కట్టాలంటే SBI చలానా అన్నారు కదా. ఈ 16 సెప్టెంబర్ 2025 లోపు బ్యాంక్ వర్కింగ్ అవర్స్లో కట్టాలి. అప్లై చేసే ముందే ఏమైనా రెడీగా పెట్టుకుంటే మంచిదా, చివరి నిమిషంలో టెన్షన్ లేకుండా? మంచి పాయింట్ అడిగారు. కొన్ని రెడీగా ఉంటే ప్రాసెస్ స్మూత్గా అవుతుంది. ఒక వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నంబర్ ఉండాలి. రిక్రూట్మెంట్ అయ్యేదాకా అవి పనిచేస్తూ ఉండాలి. రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో స్కాన్ చేసి పెట్టుకోవాలి. లైట్ బ్యాక్గ్రౌండ్తో 12 వారాల కన్నా పాతది కాకుండా ఉండాలి. సైజు, ఫార్మాట్ నోటిఫికేషన్లో చూసుకోవాలి. అలాగే తెల్ల కాగితంపై నల్ల పెన్నుతో సంతకం చేసి దాన్ని స్కాన్ చేసి పెట్టుకోవాలి. దీనికి కూడా సైజ్ రూల్స్ ఉంటాయి. ఒక వ్యాలిడ్ ఫోటో ఐడి ప్రూఫ్, ఆధార్, పాన్ లాంటివి. డీటెయిల్స్ కావాలి. డేట్ ఆఫ్ బర్త్ కోసం 10th సర్టిఫికేట్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, మార్క్ షీట్స్. రిజర్వేషన్ క్లెయిమ్ చేస్తే దానికి సంబంధించిన వ్యాలిడ్ కేటగిరీ సర్టిఫికేట్, SC, ST, OBC, EWS. ఓకే. ఫీజు ఎంత కట్టాలి? అందరికీ ఒకేలా ఉంటుందా? లేదండి, తేడా ఉంది. ఫీజులో 2 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఒకటి ఎగ్జామ్ ఫీజు Rs. 100, రెండోది రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ ఛార్జీలు Rs. 550. అంటే? జనరల్, UR, EWS, OBC కేటగిరీల మగవాళ్లు. వీళ్లు మొత్తం Rs. 650, 100 + 550 కట్టాలి. మరి మిగిలిన వాళ్ళు? SC, ST మహిళలు. SC, ST అభ్యర్థులు, కేటగిరీ ఏదైనా సరే మహిళా అభ్యర్థులు, ఇంకా ఎక్స్ సర్వీస్ మెన్ రిజర్వేషన్ ఉన్నవాళ్లు, వీళ్ళకి Rs. 100 ఎగ్జామ్ ఫీజు మినహాయింపుంది. సో వాళ్లు కేవలం Rs. 550 ప్రాసెసింగ్ ఛార్జీలు కడితే చాలు. ఫీజు ఎలా కట్టొచ్చు? ఆన్లైన్లోనేనా? ఆన్లైన్లో డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, UPI ద్వారా కట్టొచ్చు. లేదా ఇందాక చెప్పినట్టు SBI చలానా ద్వారా ఆఫ్లైన్లో కూడా కట్టొచ్చు. అప్లికేషన్ ప్రాసెస్లో స్టెప్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. బేసిక్గా 2 స్టెప్స్. స్టెప్ 1లో మీ పర్సనల్ డీటెయిల్స్, కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చి రిజిస్టర్ చేసుకోవాలి. అప్పుడు మీకొక అప్లికేషన్ నంబర్, పాస్వర్డ్ వస్తాయి. ఓకే. స్టెప్ 2లో ఆ ఐడితో లాగిన్ అయ్యి మిగిలిన డీటెయిల్స్, ఎడ్యుకేషన్, కేటగిరీ, ఎగ్జామ్ సెంటర్స్ ఫిల్ చేసి ఫోటో, సిగ్నేచర్ అప్లోడ్ చేసి ఫైనల్గా ఫీజు కట్టాలి. సబ్మిట్ చేసే ముందు చెక్ చేసుకోవచ్చా? తప్పకుండా. ప్రివ్యూ ఆప్షన్ ఉంటుంది. అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకున్నాకే సబ్మిట్ చేయాలి. ఎందుకంటే ఒక్కసారి సబ్మిట్ చేశాక మార్చడానికి కుదరదు. జాగ్రత్తగా ఉండాలి మరి. అప్లికేషన్ ప్రింట్ తీసి ఎక్కడికైనా పంపాలా? అవసరం లేదు, అంతా ఆన్లైన్లోనే. హార్డ్ కాపీ పంపక్కర్లేదు. కానీ ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం మీ అప్లికేషన్ ఫారంని ప్రింట్ లేదా సేవ్ చేసి పెట్టుకోవటం చాలా మంచిది. ఇంకేమైనా జాగ్రత్తలు చెప్పారా? చెప్పారు. ఫేక్ ప్రామిసెస్ నమ్మొద్దని, రిక్రూట్మెంట్ గురించి సోషల్ మీడియాలో అనవసరంగా షేర్ చేయొద్దని వార్నింగ్ కూడా ఇచ్చారు. సరే, పరీక్షా కేంద్రాల గురించి చెప్పండి. ఎక్కడెక్కడ ఎగ్జామ్స్ పెడతారు? మనం సెలెక్ట్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చండి.
అప్లై చేసేటప్పుడు మీకు నచ్చిన 5 ఎగ్జామ్ సిటీస్ని ప్రిఫరెన్స్ ఆర్డర్లో ఇవ్వాలి. నోటిఫికేషన్లో ఒక పెద్ద లిస్టే ఇచ్చారు. దాదాపు 147 సిటీస్ ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయా? ఉన్నాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, వరంగల్, కర్నూలు, తిరుపతి ఇలా చాలా ఉన్నాయి. అలాగే చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, ముంబై లాంటి మెయిన్ సిటీస్ అన్నీ ఉన్నాయి. మనం అడిగిన చోటే ఇస్తారా? మ్యాక్సిమం మీ ఫస్ట్ 3 ఆప్షన్స్లో ఒకటి ఇవ్వడానికి ట్రై చేస్తారు. కానీ కొన్నిసార్లు అడ్మినిస్ట్రేటివ్ కారణాల వల్ల వాళ్ళు సెంటర్ మార్చే రైట్ వాళ్లకుందని కూడా చెప్పారు. మనం అడగని ఊరు కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది. మరి టియర్ 2, టియర్ 3 పరీక్షలు కూడా అన్ని సెంటర్లలో పెడతారా? అదే డౌటే. స్కిల్ టెస్ట్ ఇంటర్వ్యూలు బహుశా అన్ని చోట్ల పెట్టకపోవచ్చు. కొన్ని మేజర్ సిటీస్లోనే కండక్ట్ చేసే అవకాశం ఉంది. ఆ డీటెయిల్స్ తర్వాత చెప్తారు. ఓకే. చివరిగా అప్లై చేసేవాళ్లకి గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన సూచనలేమైనా ఉన్నాయా? కొన్ని మళ్ళీ రిపీట్ చేస్తాను, చాలా ఇంపార్టెంట్ ఇవి. 1. వయస్సు, ఎడ్యుకేషన్, కేటగిరీ. వీటన్నిటికీ కట్ ఆఫ్ డేట్ సెప్టెంబర్ 14, 2025. ఆ డేట్ నాటికి సర్టిఫికెట్స్ రెడీగా ఉండాలి. 2. రిజర్వేషన్ వాళ్ళు కరెక్ట్ ఫార్మాట్లో వ్యాలిడ్ సర్టిఫికెట్ తీసుకోవాలి. ముఖ్యంగా ఓబీసీ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఫార్మాట్లో నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికెట్ తీసుకోవాలి. 3. ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్లో ఉంటే ఇంటర్వ్యూ టైంకి ఎన్ఓసి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకురావాలి. 4. అప్లికేషన్ సరిగా ఫిల్ చేయకపోయినా, ఫీజు కట్టకపోయినా రిజెక్ట్ చేస్తారు. 5. ఎగ్జామ్ హాల్లోకి మొబైల్ ఫోన్స్, స్మార్ట్ వాచెస్ లాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అస్సలు తీసుకువెళ్లకూడదు. అవి ఉన్నా స్విచ్ ఆఫ్ చేసినా సరే డిస్క్వాలిఫై చేసేస్తారు. మొత్తంగా చూస్తే ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఈ జేఐఓ ఏటెక్ పోస్ట్ అనేది టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నవాళ్లకు నిజంగా ఒక పెద్ద అవకాశం. మంచి జీతం, దేశానికి సేవ చేసే అవకాశం, గుర్తింపు అన్నీ ఉన్నాయి. కానీ ఖచ్చితమైన అర్హతలు, వయస్సు, 3 దశల ఎంపిక, జాగ్రత్తగా చేయాల్సిన ఆన్లైన్ అప్లికేషన్ ఇవన్నీ ఉన్నాయి. ఖచ్చితంగా అండి. ఇది కేవలం ఒక జాబ్ నోటిఫికేషన్లా చూడకూడదు. మన దేశ భద్రతా వ్యవస్థలో టెక్నాలజీకి ఎంత ఇంపార్టెన్స్ పెరుగుతోందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, ఐటీ, కంప్యూటర్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్లు వాళ్ల స్కిల్స్ని దేశం కోసం ఎలా ఉపయోగించొచ్చు అని ఆలోచించడానికి ఇదొక మంచి ప్లాట్ఫామ్. పోటీ ఎక్కువగానే ఉంటుందనుకోవచ్చా? ఖచ్చితంగా. కాంపిటీషన్ గట్టిగానే ఉంటుంది. అందుకే సిలబస్ని బాగా అర్థం చేసుకొని ఒక ప్లాన్ ప్రకారం ప్రిపేర్ అవ్వాలి. ముఖ్యంగా టియర్ 1లో 75% టెక్నికల్ సబ్జెక్ట్స్కే వెయిటేజ్ ఉంది కాబట్టి ఆ సబ్జెక్ట్స్ మీద గ్రిప్ తెచ్చుకోవడం చాలా చాలా ముఖ్యం. ఈ వివరాలన్నీ ఈ జాబ్కి ప్రిపేర్ అయ్యే వాళ్లకి లేదా ఇలాంటి అవకాశాల కోసం చూసేవాళ్లకి ఉపయోగపడ్డాయని ఆశిస్తున్నాం. టెక్నాలజీ ఇంత వేగంగా మారుతున్నప్పుడు భవిష్యత్లో ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్లో టెక్నాలజీ పాత్ర ఇంకెంత కీలకమవుతుందో ఆలోచిస్తేనే ఆసక్తిగా ఉంది కదా? నిజమే. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.